నమస్కారం అండి. ఐడ్రీమ్స్ వాళ్ళు ఒక ఫ్రాంక్లీ విత్ టీఎన్ఆర్ అని ఒక ఇంటర్వ్యూ తీసుకున్నారు నా దగ్గర. అది ఇప్పుడు 10 lakhs వ్యూస్ కంప్లీట్ చేసుకుంది. ఇంత తక్కువ టైంలో ఇన్ని వ్యూస్ వస్తాయని అనుకోలేదు. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ సో బ్లెస్డ్ అనమాట. ఈ ఇంటర్వ్యూ చూసి చాలామంది కన్నీళ్ళు పెట్టుకున్నారు. మెయిన్ అది ఏంటంటే అంతగా రీచ్ అయింది నా ఫీలింగ్స్, నా పెయిన్, నా బాధలు, నా హ్యాపీనెస్, ఎవ్రీథింగ్. యమున అంటే ఏంటి అని పూర్తిగా నేను చెప్పడానికి ట్రై చేశాను. అందరూ పూర్తిగా అర్థం చేసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ, నా ఫ్యాన్స్కి ప్లస్ ఈ వ్యూవర్స్కి, నన్ను చూసి ఫీల్ అయిన వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నా పెయిన్ మీ పెయిన్గా ఫీల్ అయ్యారు. ఈ మధ్య నేను ఎయిర్పోర్ట్లో, బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఒక ఆవిడ నన్ను పట్టేసుకొని ఏడ్చేసింది. అసలు మీ పెయిన్ మా పెయిన్గా ఫీల్ అయ్యాం, మీరు బాధపడకండి, మీరు హ్యాపీగా ఉండండి, అది ఇదని. ఇప్పుడు కొంతమంది అర్థం చేసుకున్నారు. నన్ను చూసే వ్యూస్ కానీ తర్వాత ఏమంటారు ఆ రెస్పెక్ట్ కానీ ఇంకా పెరిగిందని అనుకోవాలి ఈ ఇంటర్వ్యూ వల్ల. ఫస్ట్ నేను భయపడ్డాను. ఇంత ఓపెన్గా మాట్లాడుతున్నాను, ఎవరు మాట్లాడలేదు ఇంతవరకు. ఓపెన్గా ఏం జరిగింది, నేను ఎంత పెయిన్ ఫీల్ అయ్యాను అన్నీ చెప్పేశాను. ఎలా తీసుకుంటారో అనుకున్నాను. బట్ వాళ్ళ ఇంట్లో మనిషిగా ఫీల్ అయ్యారు. నాకు ప్రపంచంలో అందరి మీద ఇప్పుడు ఇంకా గౌరవం పెరిగింది. ఎప్పుడు హేట్ దిస్ వరల్డ్ అనేదాన్ని కదా, ఐ లవ్ దిస్ వరల్డ్. ఇంకా మానవత్వం ఉన్న మనుషులు చాలామంది ఉన్నారని బాగా అర్థమైంది. ఐఎమ్ సో హ్యాపీ, ఐ విల్ బి వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఐడ్రీమ్స్ అండ్ టీఎన్ఆర్ గారికి కూడా ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. డోంట్ వరీ, డోంట్ క్రై, బీ హ్యాపీ. థ్యాంక్ యూ.